ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులు మనోజ్ ఆరాధ్య సార్ గారికి, అలాగే నాతో పాటు ఊట్కూర్ ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి గిరిధర్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, లలిత మేడం గారికి, మిత్రుడు త్రివిక్రమ్ చెట్టి గారికి, రామకృష్ణ సార్ గారికి, గోవిందరాజ్ సార్ గారికి, మరియు నాగేశం గారికి, కవిత మేడం గారికి, మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ముందుగానే చెప్పని చెప్పింది శ్రీలత మేడము. శ్రీలత మేడం గారు రాత్రి 8 గంటల వరకు కూడా వస్తాను సార్, మా కారులోనే బయలుదేరి అనంతపురం నుంచి వస్తానని చెప్పింది. దురదృష్టవశాత్తు వాళ్ళ సొంతం పెద్దమ్మ కొడుకు హార్ట్ అటాక్తో చనిపోవడం రాత్రి. అందుకే జాకీర్ హుస్సేన్కి తర్వాత నరసింహమూర్తికి మీరు పర్సనల్గా పోయి చెప్పండి సార్, నాకు చాలా బాధ అవుతుంది, నేను రాలేకపోతున్నానని చెప్పేసి అని మేడం గారు చెప్పారు. కాబట్టి మీకు సభాముఖంగా మళ్ళీ మర్చిపోతానేమని చెప్తా ఉన్నాను. మరి శ్రీలత మేడం గారు, అలాగే ప్రమీల మేడం గారు, ఇక్కడ పనిచేసినటువంటి అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 2008-9 బ్యాచ్ వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరంతా నా స్టూడెంట్సే. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు 6th క్లాస్, తర్వాత 10th క్లాస్ 2008-9తో మీరు 10th క్లాస్ ముగించుకొని ఈ స్కూల్ నుంచి పై చదువులకు వెళ్ళారు. మరి నేను ట్రాన్స్ఫర్గా ముదిరెడ్డిపల్లి హై స్కూల్కి, నేను నా మిత్రుడు త్రివిక్రమ్ చెట్టి ముదిరెడ్డిపల్లి హై స్కూల్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది. మరి ఇది ఇక్కడ 2వసారి నేను రావడం ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి. మొన్ననే రీసెంట్గా 2004-05 బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే వేదికపైనే మరి గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈశ్వర్ అనే విద్యార్థి ఆధ్వర్యంలో. చాలా సంతోషం వేసింది. మరి ఊట్కూర్ అంటే నాకు ఎందుకు ఒక ప్రత్యేకత అంటే, 2nd గ్రేడ్ టీచర్ నుంచి ఫస్ట్ టైం ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ లైక్ మైండెడ్ టీచర్స్ అంటే చాలా అనుకూలంగా మరి మంచి సపోర్ట్తో మాకు ఎన్నోసార్లు సహకరించినటువంటి ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది, ఇక్కడ వాళ్ళతో పాటు పనిచేయడం అనేటువంటిది చాలా సంతోషం. అలాగే ఊట్కూర్ స్టూడెంట్స్ చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు ప్రస్తుతం మోదా హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి ఊట్కూరు తర్వాత నేను ముదిరెడ్డిపల్లి హై స్కూల్, ముదిరెడ్డిపల్లి తర్వాత ఆమిదాలగుంది మడకశిర మండలం, అక్కడి నుంచి కోటిపై హై స్కూల్, కోటిపై హై స్కూల్ నుంచి నేను ప్రస్తుతము మోదా హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. మరి ఇన్ని పాఠశాలలు వచ్చినా కూడా నేను చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే, ఊటుకూరు విద్యార్థులు చాలా మంచి డిసిప్లిన్గా ఉండేవాళ్ళు, చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు, ఉపాధ్యాయులతో మమేకమయ్యి చాలా బాగా ఉండేవారని చెప్పేసి కూడా నేను ఎన్నోసార్లు మా కొలీగ్స్తో కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఈ నా 35 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సర్వీసు. నా సర్వీసులో ఊట్కూరు హై స్కూల్లో పనిచేసినప్పుడు పోయినన్ని టూర్లు వేరే ఏ హై స్కూల్లోనూ పోలేదు. మరి టూర్ అంటే నాకు జ్ఞాపకం వస్తుంది. మరి ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇక్కడ నా ఎదురుగా కూర్చోండి నా స్టూడెంట్ చంద్రకళ 7వ తరగతి అనుకుంటాను. నేను క్లాస్ టీచర్ అన్నప్పుడు టూర్ ఎవరెవరు వస్తున్నారు డబ్బులు ఇవ్వండి త్వరగా అని చెప్తే ఎంత అంట అని పక్కన పాపను అడిగింది. ఆ అమ్మాయి 800-900 అనుకుంటాను అప్పుడు వసూలు చేసింది. 50 కేజీల పాకెట్ బియ్యం వస్తాయి, ఇంటి అందరూ తింటాం, ఏంటికంటే టూరు అనింది ఆ అమ్మాయి. నాకు బాగా ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. నేను చాలాసార్లు అమ్మాయితో ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడంతా కూడా ఏమ్మా పాకెట్ బియ్యం ఉన్నాయా అయిపోయినాయని చెప్పేసి అడుగుతాను నేను. సార్ మీరు ఇంకా మర్చిపోలేదు అని చెప్తుంది. లేదు అదెట్లు మర్చిపోతాను నేను, ఫస్ట్ అడిగిందే ఫస్ట్ మీ క్లాస్లో ఒక 50 కేజీల పాకెట్ బియ్యం వస్తాయి ఎందుకంటే టూర్ అని చెప్పేసి అమ్మాయి చెప్పడం అనేటువంటిది నేను మర్చిపోలేకుండా ఉన్నాను. మరి అప్పటి నుంచి అమ్మాయిని పాకెట్ బియ్యం అని చెప్పేసి నేను పలకరిస్తూ ఉంటాను. కానీ అమ్మాయి బాగా దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటా ఉంది. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ఇప్పుడు మీ ముఖాలు చూసిన తర్వాత నాకు అందరూ గుర్తొస్తున్నారు. ఎందుకంటే మేము ప్రతి పాఠశాలలో పనిచేస్తూ ఉంటాం, ఎన్నో బ్యాచ్లు పోతూ ఉంటాయి. కొంచెం ఫేస్ చూస్తేనే జ్ఞాపకం వస్తుంది. తర్వాత అక్కడ కూర్చోంటే నిర్మల్ అనుకుంటాను అమ్మాయిని మధ్యలో ఒకసారి కలిసినాను ఒక పేషెంట్గా. కంటి ఆసుపత్రులకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ నర్సుగా పనిచేస్తూ ఉంది. మరి అప్పుడు నేను వాస్తవంగా గుర్తుపట్టలేదు. ఆ అమ్మాయి
త్వరగా గుర్తుపట్టి ఏం సార్ బాగున్నారా అని అడిగితే నేను సార్ ఊటుకోరమ్మా నిర్మల సార్ మీ స్టూడెంట్ కదా అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి రికమెండేషన్తో కొంచెం అపాయింట్మెంట్ త్వరగా దొరికి ఇంకా కృష్ణమోహన్ అనుకుంటాను డాక్టరు. మరి అప్పుడు నేను మా మిస్సెస్ వాళ్ళు కూడా పోయి అక్కడ కలవడం అనేటువంటిది జరిగింది. మరి తర్వాత కనబడలే ఇంకా ఎవరు కూడా. మరి అందరూ కూడా మాకు చాలా సంతోషం ఏంటంటే మాతో చదువుకునేటటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నత చదువులు చదివి అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు వేస్ట్గా లేకోకుండా, అంటే ఐటీబీటీగా లేకోకుండా, ఐటీబీటీ అంటే మా భాషలో వేరే, ఇంట్లో తిరగడం బయట తిరగడం, మరి ఆ రకమైనటువంటి స్టూడెంట్స్గా మీరు లేనందువలన మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే మీరు పొరపాటున ఎక్కడైనా ఏదైనా పొరపాటు మాట్లాడితే ఎవడరా నీకు చదువు చెప్పినాడు అని చెప్పేసి ఫస్ట్ ఉపాధ్యాయులే పెడతాను. మరి అందులోనే నేను ఇక్కడ ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా వచ్చి మీ బ్యాచ్ కూడా అనుకుంటున్నాను చాలా స్పెషల్ క్లాసులు తీసుకోవడం అనేటువంటి నాకు ఇంకా ఇప్పటికే జ్ఞాపకం ఉంది. శనివారాలు వచ్చినా ఆదివారాలు వచ్చినా కూడా అదేది రెడ్డి బస్సుకు వచ్చేసి తర్వాత మధ్యాహ్నం జేఎంఎస్కు దేనికో పోతా ఉంటాం 1 గంట వరకు క్లాస్ తీసుకొని మరి మిమ్మల్ని బ్యాచ్లు చేసి నా వరకు నేను ఒక సంతృప్తిగా చెప్తున్నాను. కొంతవరకు ఇంగ్లీష్ బాగానే నేర్పించినాను అనేటువంటి ఒక తృప్తి అయితే నాలో ఉంది. ఇప్పుడు ఎవరైతే బెంగళూరులో పనిచేస్తున్నారో మరి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మన స్టూడెంట్ మంజునాథ్, తర్వాత ఇక్కడ జాకీర్ హుసేన్ అయితే మిగిలిన బెంగళూరు. ఎందుకు బెంగళూరు అని సపరేట్ చెప్తున్నానంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ఇంగ్లీష్ మాట్లాడకపోతే, ఇంగ్లీష్ మాట్లాడేదానికి రాకపోతే చాలా చిన్న చూపుగా చూస్తారు. మీరు బెంగళూరులో ఈవెన్ సిటీ బస్సుల్లో పోయినా, మెట్రోలో పోయినా, క్యాబుల్లో పోయినా కూడా చిన్న పిల్లలతో మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఇంగ్లీష్లోనే కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. మరి నేను ఆ రోజుల్లోనే మీకు చెప్పేవాడిని ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకుంటే మీకు భవిష్యత్తులో ఎక్కడ పోయినా కూడా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది. మిగతా సబ్జెక్టులు గౌరవిస్తూనే ఇప్పుడుండే ట్రెండ్, ఒకప్పుడు మ్యాథ్స్కి ఉండేది, ఇప్పటికీ ఉందనుకోండి, మ్యాథ్స్ ఆల్వేస్ రాయల్, కానీ ఇంగ్లీష్ అనేటువంటిది ఇప్పుడు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఒక ఇంగ్లీష్ టీచర్గా మీకు 2008-9 కాదు, మీరు 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మాట్లాడడం, స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకోండి. దాంట్లో బాగా రాణించగలిగితే మీకు ఈ మెరిట్, అంటే మీరు డిగ్రీ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ ఏది పాస్ అయినా కూడా మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మీరు ఇంటర్వ్యూస్ పోయినప్పుడు మీరు ఏ రకంగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు, మీరు ఏ రకంగా అవతల వాడిని మెప్పించగలుగుతారు, మరి అవతల వానికి ఏ రకంగా ఎక్స్ప్రెషన్స్ మీరు చేస్తారు అనేటువంటిది ఎక్కువగా ఇంటర్వ్యూస్లో చూస్తారు. కాబట్టి అటువంటిప్పుడు ఇంగ్లీష్ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందని ఆ రోజుల్లో మేము చెప్పడం. మరి అందులో భాగంగా చాలామంది పిల్లల్ని కొంచెం దెబ్బలు కూడా పడింటాయి. నేను దెబ్బలు కొట్టేదానికంటే ఎక్కువ తిట్టింటానని ఇప్పటికీ అదే అలవాటు నాకు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు చేతిలో కట్టే ఏదైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతాం, మేము ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి కొంచెం ఎక్కువ నోటి ద్వారానే ఎక్కువ తిట్లు తిట్టడం అనేటువంటిది జరిగింటుంది. మరి అవన్నీ కూడా మీ బాగు కోసమే, మీరు బాగుండాలా. ఒక స్టూడెంట్గా ఈరోజు నా కుమారునికి ఇంత పర్సెంటేజ్ వచ్చింది 10th క్లాస్లో కానీ, లేదా ఇంటర్మీడియట్లో కానీ, లేదా ఇంజనీరింగ్లో కానీ, లేదా మంచి జాబ్లో మా అబ్బాయి చేరినప్పుడు ఉండే సంతోషం కంటే వాస్తవంగా మా ఉపాధ్యాయులందరికీ కూడా మా చేతిలో చదివినటువంటి, మాతో చదువుకున్నటువంటి విద్యార్థి మంచి పొజిషన్లో ఉన్నాడంటే మేము చాలా గర్వపడతాం. మేము 10 మంది చెప్పుకుంటాం. అదే రకంగా మీకు కూడా ఒక మంచి టీచర్ని చాలా సంవత్సరాల తర్వాత కలిసినాము అని చెప్తే మీకు కూడా ఆ మెమోరీస్ అన్ని కూడా జ్ఞాపకం వస్తాయి. మీరు చిన్నప్పుడు ఇదే గ్రౌండ్లోనే మీరు ఏ రకంగా ఆటలాడుకున్నారు, ఏ రకంగా జోక్స్ వేసుకున్నారు, ఏ రకంగా మాపై జోక్ వేసుకున్నారు అనేటువంటిది మీకు ఇప్పటికే మీ మదిలో వస్తూ ఉంటాయి. మరి ఆ రకంగా మంచి విద్యార్థులుగా మీరు ఉన్నారు. అదే రకంగా ఇంతకుముందు మా పాఠశాల హెడ్ మాస్టర్ మనోజ్ సార్ గారు చెప్పినట్లు మీరే కాదు, మీ పిల్లల్నే కాదు, మీకంటే పై స్థాయిలో మీ పిల్లల్ని చూడాలా. బాగా కష్టపడండి, చదివించండి పిల్లల్ని. ఇప్పుడుండే ఈ మొబైల్ అడిక్ట్ అయ్యిండే ఈ రోజుల్లో దయచేసి మొబైల్ వాళ్ళ చేతి ఇవ్వకోకుండా కేవలం చదువుకు మంచి దానికి మాత్రమే మొబైల్ యూటిలైజ్ చేసుకుంటూ మరి మీ పిల్లల్ని మీరు కష్టపడి చదివించుకొని వాళ్ళు మంచి స్థానాల్లో మీరు చూడండి అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి తెలుగు మురళీ సారు మీకు ఉండేవారు. మరి మురళీ సార్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ నేటివ్ నెల్లూరే. మరి ఆ నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ రావడం అనేటువంటిది ఇబ్బంది అని చెప్పేసి సార్ గారు కూడా రాలేదు.
మరి ఇక్కడ రానటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్పమని, మీకు ఆల్రెడీ లైఫ్లో మీరు ఒక స్టేజ్లో ఉంటారు, ఇప్పుడు సెటిల్ అవుతారు, మీ పిల్లలకి మంచి జరగాల, మీ పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వారందరి తరఫున కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మరి ఈ పాఠశాలను ఎప్పటికీ మేము మర్చిపోము, మీరు కూడా మర్చిపోకోకుండా ఏదో ఈ పాఠశాలలో మీరు చదవడం, మరి ఈ పాఠశాలకు కూడా మీరు వచ్చినప్పుడు మీ గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి మీ బ్యాచ్ కూడా 2008-9 బ్యాచ్, మరి మీరు ఏదైనా ఇదోకంగా ఈ పాఠశాలకు మీదైనటువంటి ఒక గుర్తు ఉండేటట్టు మీరు ప్రజెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఉండేటటువంటి ఇప్పుడుండే స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు జరపాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ముందుగా అందరు అడ్రస్లు సేకరించాలా, అందరు ఫోన్ నంబర్లు సేకరించాలా, వాళ్ళతో మీ అభిప్రాయాలు పంచుకోవాలా, మరి అందరూ తలా ఇంత డబ్బు వేసుకునేసి మరి ఈ కార్యక్రమాలు జరపాలంటే చాలా కష్టము. ఎందుకంటే మేము కూడా రీసెంట్గానే 1983-86 బ్యాచ్ డిగ్రీ చదివిండేటటువంటి మా ధార్వాడ కాలేజీలో మేము 40-35 సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది. మరి అక్కడ ఉండి మరి వారు ఎంత కష్టపడినారో అవన్నీ కూడా చూడటం జరిగింది. మా గురువులను మేము కూడా సన్మానించుకొని రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలా కృషి చేసి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కలపడానికి, మిమ్మల్ని కలపడానికి కృషి చేసినటువంటి ఈ నరసింహమూర్తి అండ్ బ్యాచ్ మీ అందరికీ కూడా మా అప్పుడు పనిచేసిండేటటువంటి మా స్టాఫ్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో మీరు ఇంకా మంచిగా రాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి తెలుసో తెలియకనో ఇక్కడ మీరు 6-10వ తరగతి చదివే రోజుల్లో మేము ఏదైనా పొరపాటున మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే వాటిని మనసులో ఉంచుకోకుండా మీరు మనస్ఫూర్తిగా క్షమిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరికీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. సుబ్బరెడ్డిపల్లిలో సారు నేను ఇద్దరు కలిసి పనిచేస్తాను. అప్పుడు ఎగ్జిక్యూటివ్గా ఇద్దరు పనిచేస్తున్నాము. ఒకేసారి ఇద్దరు ఈ స్కూల్కి ప్రమోషన్ మీద రావడం జరిగింది. నేను 2002 నవంబర్ 1వ తేదీన ఈ స్కూల్లో ప్రమోషన్ మీద ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా చేరడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ సారు హెచ్ఎం సార్గా ఉన్నారు. కానీ ఆ శ్రీనివాస్ సార్ని కలిస్తే మరి నాగరాజ్ సార్కి చూపించుకున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని జాయిన్ చేసుకోమని చెప్పినాను. తర్వాత ఇక్కడి నుంచి నేను గుర్రాజ్ సారు ముద్రుడిపల్లికి 2009లో బదిలీ కావడం జరిగింది. అంటే గుర్రాజ్ సారు నేను కలిసి 3 స్కూల్లో పనిచేస్తాను. ఇక్కడ పనిచేసేటప్పుడు బుజ్జి అనేది అలవాటు కాబట్టి ఇక్కడ వాళ్ళంతా బుజ్జి సార్ అని పేరు పెట్టేసారు. ఎక్కడ పోయినా బుజ్జి సార్ లాస్ట్ నా పేరు మర్చిపోయినారో ఏమో. ఈ బుజ్జి సార్ అనకూడదని చెప్పి ముదిరెడ్డిపల్లిలో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ ఇక్కడ ఊరు వాళ్ళకి ముదిరెడ్డిపల్లి ఉంటారు కదా, వాళ్ళకి లింకులు ఉంటాయి కదా, పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ. వాళ్ళు ఏం చేసినారంటే, సార్ మీరు బుజ్జి సార్ అంటే కదా సార్ గుంటూరులో అని చెప్పి అక్కడ కూడా బుజ్జి సార్ అని చెప్పి అక్కడి నుంచి బదిలీ పైన బీచ్గాన్పల్లి ఇక్కడ స్టూడెంట్ ఈశ్వరం అనే అక్కడ బీచ్గాన్పల్లిలో ఉంది. అక్కడ కూడా బుజ్జి సార్ అనిపించుకోకూడదని అక్కడ జాగ్రత్త పడ్డారు. కానీ ఈశ్వరం స్కూల్కి వచ్చి సార్ బుజ్జి సార్ బాగున్నారు సార్, లేదు సార్ మీ స్టూడెంట్ సార్ ఈశ్వరం సార్, ఆడుండో వాళ్ళంతా బుజ్జి సార్ అనేది అక్కడ కూడా స్టార్ట్ చేయాలి. ఈ స్కూల్ అదృష్టం ఏమో కానీ ఈ స్కూల్లో జరిగినన్ని టూర్లు ఆ స్కూల్లోనే జరగలేదంట. ప్రతి సంవత్సరం ఉంటుంది, 1 రోజు నుంచి 2 రోజులు 3 రోజులు నాకు అట్లా పెంచుకుంటా పోతాను. తర్వాత ఏ స్కూల్లోకి పోయినా కూడా స్టార్టింగ్లో జరిగినాయి కానీ టూర్స్ కంప్లీట్ బ్రేక్ కాకుండా ఎక్కడా జరగలేదు. ఈ స్కూల్లో మటుకు బ్రేక్ కాకుండా కంటిన్యూగా జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఈ సెల్స్ అన్నీ వచ్చేసినాయి. మిమ్మల్ని అందరినీ ఏకతాటిపైకి కలిపిండేది సెల్లుల ప్రభావమే అనుకుంటా. చెడ్డకే అదే ఉపయోగపడుతుంది,
మంచికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఈ సెల్లుల ద్వారా ఏకమవుతారని నేను భావిస్తున్నాను. ఈ సత్సంబంధాన్ని ఇలాగే మీరు కొనసాగించాలని, మీకు ఏమన్నా డౌట్స్ వస్తానో లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తానో ఒకరికి చెప్పుకుంటే బాగా చెప్తుంది, అందులో ఫ్రెండ్స్కి చెప్పుకుంటే ఇంకా తొందరగా చెప్తుంది. కాబట్టి మీ బాధలు కష్టాలు మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు సహాయ సహకారాలు అందించుకొని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జూనియర్ టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రజెంట్ హెచ్ఎం మనోజ్ సార్ అందరికీ నా వందనాలు. తర్వాత ఇప్పుడు మిమ్మల్ని స్టూడెంట్స్ అనలేము, ఆల్రెడీ 30 ఇయర్స్ నాకు తెలిసి 29, 30 ఆ ఏజ్లో ఉన్నారు కాబట్టి మా యూత్ అన్నారు. మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే 15 ఏళ్ళ కింద మేము విడిపోయినాము, అప్పుడప్పుడు కలిసేవాళ్ళం, కానీ గ్రూప్గా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఏమంటే ప్రజెంట్ హెచ్ఎం మనోజ్ సార్, నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు సార్ వస్తారని. లాస్ట్ ఏప్రిల్లో ఇట్లా ఫంక్షన్ జరిగితే రేకులకుంట ఫస్ట్ హై స్కూల్ వాళ్ళంతా ఇచ్చేసిపోయిన రూమ్స్ అన్నీ ఇచ్చినారు, కానీ ఎవరు రాలేదు. వాళ్ళకు మాకు దాదాపు 17 ఏళ్ళు డిఫరెన్స్ ఉండింది. ఆ స్టాఫ్కు మాకేం లింక్ లేదు, స్టూడెంట్స్కి లింక్ లేదు. కాబట్టి హెచ్ఎం వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసినారు, పర్మిషన్ ఇచ్చినారు, వెళ్ళిపోయినారు. కానీ ఇక్కడ మనోజ్ సార్ చూసేటప్పటికి ఇంకా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే సారు నేను అంటే ఆయన హెచ్ఎం, నేను అసిస్టెంట్గా దాదాపు ఒక 3-4 ఏళ్ళు పనిచేసాను. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, నేను చెప్పాల్సినవన్నీ సార్ వాళ్ళందరూ చెప్పేసినారు. నేను 18 ఏళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో, 18 ఏళ్ళు స్కూల్ అసిస్టెంట్గా, ఒక 6 months హై స్కూల్ హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ఒక 5 ఏళ్ళు అయిపోయిందంటే మళ్ళీ ఆ స్కూల్ మేము గుర్తు చేసుకుంటాం, కానీ మళ్ళీ పిల్లలు కనపడితే వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతారు, కానీ మేము గుర్తుపట్టలేదు. ఇప్పుడు కూడా మీ పేర్లు అన్నీ గుర్తున్నాయి, పేర్లు గుర్తుంటే ఫేసులు గుర్తుంటే, ఫేసులు గుర్తుంటే పేర్లు గుర్తు. అది పరిస్థితి మాకు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అందరూ మ్యారీడ్, ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో అన్మ్యారీడ్ ఉంటారు. ఏం నష్టం కాదు, అవుతుంది, మ్యారేజ్ అవుతుంది, అదేం సమస్య కాదు. ఎంతవరకు చదువుతున్నారని కొంతమంది చెప్పినారు, ఒక అమ్మాయి MBA చేసినానని. చాలు మాకు అది, చదువుకున్నారంటే సంతోషము. మగపిల్లలైతే వాళ్ళకి ఏది దేంట్లో నాలెడ్జ్ ఉంది, దేంట్లో వాళ్ళకి ఇది జాబ్ చేసుకుంటారు. ఏమీ చేయలేకుండా కానీ ఏదో ఒకటి చేసేది మంచిది. మీకు ఫ్యామిలీస్ వచ్చినాయి, పిల్లలు అయినారు కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి. మీ వర్షన్గా ఫస్ట్ చెప్తాను నేను. మీరు ఏం చేస్తున్నా ఇప్పుడు మీకంతా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇంట్లో ఉన్నాంలే మేమేం చేయలేంలే అనుకోవద్దండి. బాగా మనం ఆలోచన చేసి ఏదన్నా చేయగలం. ఆడపిల్లలు మెయిన్, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. మగవాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదో పిల్లలు చదువుకుంటారు అనుకోవద్దండి. ఇప్పుడు జస్ట్ ఒక సపోర్ట్. గవర్నమెంట్ స్కూల్స్లోనే టీచర్లు కష్టపడుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తాం కానీ అక్కడ ఏముండదు. ఎందుకంటే మేము సొంతంగా ఫీల్ అయినా. ఇక్కడ నేను 2009లో రిలీవ్ అయినప్పుడు మా బాబు 6th వచ్చినాడు. ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయాను. లేకపోతే ఇంకా నాకు ఒక 4-5 years ఇక్కడ ఉండేదానికి ఎలిజిబిలిటీ ఉండేది. కల్లూరుకి వెళ్ళిపోయినా. కానీ మా బ్యాడ్ లైక్ ఏమంటే అక్కడ కల్లూరులో తెలుగు మీడియమే ఉంది. ఇక్కడ ఇంకా ఏదో మంచి బ్యాచ్ వెళ్ళిపోతున్నాను, నేను ట్రాన్స్ఫర్ అయ్యి పెట్టుకున్నాను. అది ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను. ఎందుకంటే మా పిల్లలు చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో చెప్పినంత ఇన్ఫర్మేషన్ పిల్లలకి టీచర్స్ చెప్పరు. కాబట్టి మీరు ఏదో మా పిల్లలకి డబ్బులు ఉన్నాయిలే ప్రైవేట్ స్కూల్ పంపిస్తే చదువు వస్తుందని అనుకోవద్దండి. ఒక కన్ను మనం 10th అయిపోయే వరకు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మన పిల్లలు డెవలప్ అవుతారు. మీరు చదువుకునేటప్పటికి ఇంత అవేర్నెస్ లేదు. మనోజ్ సార్ అన్నట్లా మేము కఠినంగానే ఉండొచ్చు. యథార్థవాది, లోక విరోధి అని మేము కఠినంగా మాట్లాడినా ఎదుటి మనిషి మేలు కోరే మాట్లాడతాం. పిల్లలైనా ఈ రోజుకి నేను ఎవరైనా మాట్లాడితే అట్లే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం చెప్తాం, మా మంచి కోసం చెప్పం కదా. అప్పుడు మీరు కూడా బాధపడ్డారు. ఇక్కడ 4 ఏళ్ళు పనిచేసాను. 5లో వచ్చినా 9లో వెళ్ళిపోయినా. ప్రతి సంవత్సరము టూర్లు. అప్పుడు సార్ వాళ్ళు రమ్మన్నారు, అప్పుడు పోలేదు అంతే. కానీ ఇప్పుడు పోవాలంటే బాడీ సహకరించదు. అప్పుడు పోయిందంటే ఇప్పుడు వాళ్ళందరూ పోయిస్తున్నారు, మంచి మంచి ప్లేసులు పోయిస్తున్నారు.
ఇక్కడ ఉషా అని ఒక అమ్మాయి ఉండింది, వచ్చిందో లేదో నాకు తెలియదు. రాలే కదా, రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మాకు బాగా ఇప్పుడు కూడా సార్ మాట్లాడినప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చింది నాకు. కాబట్టి నాగరాజ్ సారు నిజంగా ఏదో గట్టిగా మాట్లాడినా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. సో గుర్రాజ్ సార్ అయితే చెప్పనవసరం లేదు, ఉగాది పండుగ రోజుగా క్లాస్ పెట్టుకున్నారు మీకు, మీ బ్యాచ్కే అనుకుంటా, పోటీ పడి పెట్టుకుంటాను క్లాసులు. టీచర్లు అట్లా ఉన్నారు ప్రతి స్కూల్లో కూడా అంతే. నేను రేకులకుంట పనిచేసిన అంతే, ఇక్కడ ఊటుకూరు, నెక్స్ట్ కల్లూరు, చౌలు, ఎక్కడ పోయినా ఏదో బోన్లే ఎట్లా ఉన్నారు టైంపాస్ చేసుకున్నాను. టీచర్లు మా సర్వీస్లో ఎక్కడా కనబడలేదు. లాస్ట్ ఇరికేపల్లికి పోయినాము, అక్కడంతా మేము ఏదో మడచర ఏరియా బాగా పనిచేసి అక్కడ ఇంకా జబర్దస్తిగా వాళ్ళు అసలు చెప్పించుకునే వాళ్ళే కదా, నేను కళ్ళు మూసుకొని టీచర్లో ప్లస్ అంత మంచి టీచర్లు. కాబట్టి మా సర్వీస్ మొత్తము ఎవరితో కొట్టినా తిట్టినా ఒక్కరోజు ఒక పేరెంట్ వచ్చి ఎందుకు మేడం మా పిల్లోని కొట్టినారనే కంప్లైంట్ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొత్తలో చెప్పినాను, నాకు ఎక్కువ కొడితే చెప్పే కంప్లైంట్ ఎక్కడా లేదు. కల్లూరులో కానీ, ఊటుకూరులో కానీ, రేకులకుంటలో ఎక్కడా కంప్లైంటే లేదు. ఎందుకంటే మేమేం వాళ్ళనేమి అనవసరంగా కొట్టము, అనవసరంగా తిట్టాము. మీరు కూడా బాగా పడింటారేమో, మేము మర్చిపోయింటాము. కాబట్టి మీరు మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నెగ్లెక్ట్ చేయకుండా మనం కన్ను ఒక కన్ను పెట్టుకొని ఉంటేనే పిల్లలు డెవలప్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అంతా మీడియా, ఫోన్లు అడిక్ట్ అయిపోతున్నారు. మీకు అప్పుడు మీ అమ్మ వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఇప్పుడు మీరు తెలిసి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పిల్లలు డెవలప్ కాలేరు. మీరు చదువుకున్నారు కాబట్టి మీరు మన ఫ్యామిలీ డెవలప్, స్కూల్ డెవలప్ కావాలంటే అందరూ ఎట్లా కష్టపడతారు, ఫ్యామిలీ డెవలప్ కావాలంటే మెయిన్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. ఫైనాన్షియల్గా అవి మంచి క్యారెక్టర్తో డెవలప్ కావాలి ఫ్యామిలీ అంటే వీరికి ఇద్దరు ఒకరు పిల్లలు అయింటారు. మీరు ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ స్టేజ్లో ఉన్నారు. లైఫ్ ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యింది. మేము అందరికీ అయిపోయింది, ఒక నలుగురే ఉన్నారు రిటైర్డ్ అయ్యే వాళ్ళ దగ్గరలో. కాబట్టి నేను చెప్పేది ఏమంటే లైఫ్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ టైం వేస్ట్ చేసుకోకుండా, ముఖ్యంగా నేను ఈ మధ్య రిటైర్డ్ అయిన తర్వాతనే యూట్యూబ్ చూసి నాకు వచ్చింది. అంతవరకు నాకు యూట్యూబ్ తెలియదు, వాట్సాప్ తెలియదు. యూట్యూబ్లో ఏం చూసినానంటే మనకున్నది పంచుతూ పోతే, అది డబ్బు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ప్రేమ అభిమానం కావచ్చు. ఇప్పుడు మమ్మల్ని అందరికీ ఎందుకు పిలిచినారు మీరు? అభిమానం ఉంటేనే కదా పిలిచిండేది. మేము ఇట్లా చెప్పుకుంటాం ఇప్పుడు అది వచ్చిందో చెప్పినాను, మీరు ఒక వీడియో పెట్టండి నాకు ఎప్పుడైనా బేజారు అయినప్పుడు చూసుకుంటాను. అది మాకు గత స్మృతులు ఉన్నట్ల. కాబట్టి మీకు అందరికీ సలహా అదే, మీకున్నది మీరు స్ప్రెడ్ చేసుకుంటా వెళ్ళండి. ప్రేమ అభిమానం అనేది కూడా మనం డబ్బిచ్చి చేసుకోండి. నాలెడ్జ్ మీకుంది, నాలెడ్జ్ అనుకోండి, నాలెడ్జ్ పంచండి నలుగురికి. డబ్బు మనకున్న దాంట్లో మనకు బరువు కాకుండా డొనేట్ చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా డొనేట్, అది ఏది పంచుతూ పోతే అది మనకు పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇవి మాకు ఎవరు చెప్పలేదు. మేము స్టార్టింగ్లో కానీ రిటైర్డ్ అయ్యే వరకు ఎవరు చెప్పలే. ఏదో జరుగుతూ పోతా అని మన మనసుకు వచ్చి చేసుకుంటూ పోయినాము. అట్లా మీకు అందమా. ఇంకా ఇప్పుడు టీచర్ల గురించి చెప్పాలంటే మనోజ్ సారు పాట పెట్టినారు, నిజంగా చాలా బాగుంది. అది గణిత సరస్వతి కూడా చూసాము. దానికి నిజంగా గిరిజన సార్ని ఒప్పుకోవాల్సింది. అన్ని స్కూల్స్లో చూసినారు మ్యాథ్స్ వాళ్ళు డామినేట్ చేస్తారు. ఆ సార్ మాత్రం ఎప్పుడు ఏం లేదు, సైలెంట్గా తన పని తను చేసుకున్నాడు. ఒప్పుకోవాలి, మ్యాథ్స్లో అంత సైలెంట్గా నీట్గా తన వర్కే తను చేసుకునే సార్ని ఇక్కడ ఈ స్కూల్లోనే చూసింది. ఎక్కడ పోయినా డామినేటే మ్యాథ్స్ వాళ్ళంటే. ఈ అందరూ ఈరోజు మ్యాథ్స్ డే కాబట్టి ఇద్దరికి మనోజ్ గిరిధర్ సార్కు మ్యాథ్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి స్కూల్లో టీచింగ్ పరంగా ఏవో తెలియదు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలుసుకున్నాం. మీరు 5 ఏళ్ళు చదువుకుంటారు, మేము 38 ఏళ్లలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇప్పుడు కూడా నేర్చుకోవడానికి రెడీనే. టైం మాత్రం వేస్ట్ చేయకండి, ఏదో ఒక దాంట్లో మీరు ఇంప్రూవ్ కావాలి. వంట చేస్తూ ఉంటారు, అది కూడా ఒక స్కిల్లే. మనకు అది వస్తే మనం దాంట్లో డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ పని చేస్తే నేను తక్కువ, ఈ పని చేస్తూ అనుకోవద్దని. అర్థమే కదమ్మా. ఓకే, ఈ అవకాశం ఇచ్చి మీరందరూ అంటే మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం కల్పించినారు. వారం నుంచి వస్తూ పోటీ పడే గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ నేర్పించారు. పీఈటీస్ ఎక్కడుంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వాళ్ళంటేనే ఇష్టం. చూడండి, డబ్బులు కట్టి లక్షలు కట్టి ఒక అమ్మాయి అనిందంటే ఎంత బాధ. ఇక్కడకు మాండేటరీగా డ్రిల్ చేయించేటప్పుడు అందరినీ పిలిచేవాళ్ళు ఇక్కడ టీచర్లు, రాండేమో మీరు కూడా రావాల్సిందే.
తర్వాత డిసిప్లైన్. కాబట్టి నేను పనిచేసిన స్కూల్లో ఒక్క స్కూల్లోకి వస్తే ఇంక అన్ని స్కూళ్ళల్లో కూడా పీటీస్ అంత బాగా పనిచేస్తుంది. టూర్ పోయినప్పుడు కానీ ఏదైనా మెయింటైన్ చేయాలన్నా కానీ పీటీస్ బాగా ఫార్వర్డ్, పిల్లలకు మంచి గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ నేర్పించినాం. కాబట్టి ఏదో మనం స్కూల్లో వదిలేసినామో మన పిల్లలు బాగా చదువుకుంటారులే అనుకోవద్దని. కాబట్టి మీరందరూ లైఫ్లో సెటిల్ అయినారు, ఇంకా బాగా డెవలప్ కావాలా, ఇంకా మీకు ఏదన్నా ఇంతకుముందు మనోసారి అన్నారు మీకు ఏ తోస్తే అది డొనేట్ చేయండి. నేను రేపనుకుంటే కూడా ఇది చెప్పినాను, మాదేమన్నా ఉంటే చెప్పండి, మేము కూడా డొనేట్ చేస్తాం మాకు వీలైనంతలో. అది బర్డన్ అనుకోకూడదు, ఇష్టంగా చెయ్యాలి, అది చెయ్యండి. ఇంకా చెప్పాలంటే ఊటూరులో ఏమో కొన్ని మర్చిపోయి ఉంటాము, ఒకవేళ ఏదన్నా పొరపాటు చేసిండొచ్చు, అది మీకు బాగా గుర్తుంటారా మేడం ఇట్లా చేసింది అని. అయినా సంతోషం, మీరందరూ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇక్కడ అందరు కలుసుకోవడానికి ఒకరినొకరి గురించి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినారు. సో మళ్ళీ థ్యాంక్స్ పన్నెండు. ఓకే, పాఠశాల చాలా బాగా జరుగుతుంది. కొన్ని స్కూల్స్లో ఈ మధ్య విన్నాను నేను, పిల్లలు మాత్రమే కలుస్తున్నారు వితౌట్ స్కూల్ పర్మిషన్. ఎవరో అటెండర్తో తీసి ఇప్పించుకోవడము, హాలిడేస్లో కలవడము, వాళ్ళు మాత్రం మాట్లాడుతూ వెళ్ళిపోవడం. ఏం యూస్ అండి దాన్ని? అని మీరు మాత్రం చక్కగా విత్ పర్మిషన్, అది కూడా ఫస్ట్ మా దగ్గర పర్మిషన్ తీసుకుని ఈరోజు చేస్తాం సార్ అని చెప్పి టీచర్స్ అందరూ పిలిచి చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. శివಣ್ణ సార్ గారు కూడా మేము ఈ పాఠశాలలో పనిచేసిన రోజులు ప్లస్ ఇప్పుడు కూడా మాకెంతో సపోర్టివ్గా ఉంటున్నారు. వారికి వెల్కమ్. గుర్రాలు గిరిదారికి తిరుగుని చెట్టి మాకు క్యాషియర్ ఉన్నట్ల, రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్లే. ఎందుకంటే మాకు ఒత్తి కూడా ఇస్తాం. మన లలితం మేడము, కంప్యూటర్ మేడము మాకు బాగానే ఉంటాయి. మనకి శివన్న సార్ ఉందా, కంప్యూటర్ మేడం కూడా బాగా మాకు చెల్లిలాగా బాగా ఉంది. ఇక్కడ ఊటుకూరికి నేను 2000 సంవత్సరంలో వచ్చినాను. వచ్చినప్పటి నుంచి 2009 వరకు, అంటే 2008, 2009 బ్యాచ్ మాది లాస్ట్ బ్యాచ్. మేమందరూ ప్రమోషన్ మీద పోయినాము. గిరిధరు నాగరాజు నేను ప్రమోషన్ మీద పోయినాము. ఇంకా మురళీ సారు ఉండే తెలుగు పండిట్, మళ్ళీ శ్రీలత, మాకు వీళ్ళందరూ బాగా మిత్రులు. ఇప్పుడు కూడా మేము బాగా బయట కలిసినప్పుడు హ్యాపీగా ఉంటాము. మీరు కూడా బాగా ఇప్పుడు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నామో మీరు కూడా మీరు కలిసినప్పుడు అలాగే ఉంటే స్నేహబంధము, ఆప్యాయత, ప్లస్ మీరు కలిసినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు అని మాట్లాడుతుంటారు. అప్పుడు మనకి హ్యాపీ. మీరు మాకి కనిపించినప్పుడు గురుదర్శనం ఏమంటే నమస్తే, ఆ నమస్కారమే మాకి గురుదర్శనం. ఎందుకంటే మీరు వస్తారు, మీరు సార్ నమస్తే సార్ అంటే సో మీ పరిచయం చేసుకుంటాము. అప్పుడు మాకు నమస్కారం అనేది ఎంతో కోర్టుతో సమానమైనది. మేము బజార్లో కనపడినప్పుడు కానీ, ఇప్పుడు కూడా నేను కుట్నూరులో పనిచేస్తున్నా, అట్లకి పోయినప్పుడు కొంతమంది కలిసి నన్ను బండి దిగి మాట్లాడించిపోతుంటారు కొంతమంది స్టూడెంట్స్. ఇక్కడ బాగా మాట్లాడుతున్నాము. నేను ఎక్కువ ఇక్కడ ఆప్యాయత, ఈ ఊటుకూరుకు వచ్చినప్పటి నుంచి మళ్ళా నేను ఇక్కడ ప్రమోషన్ నుంచినే పోయినా. ప్రమోషన్ నుంచి ఇక్కడ ఊటుకూరు కూడా నాకు ఒక సంబంధం ఉంది, చెప్పకూడదు. ఇక్కడ ఊటుకూరు మాకే అవినావ సంబంధం. మా అబ్బాయి ఇక్కడే దగ్గరే, అబ్బాయి కూడా పెళ్లి చేసుకోలేదు. నా కొడుకు కెనడాలో ఉన్నాడు. ఊటుకూరుకు సంబంధమే. మరియు ఇక్కడ మిత్రులు మీరందరూ జాకీర్ హుసేన్, నరసింహమూర్తి కనిపిస్తుంటారు. ఇంకా అందరూ పేర్లు ఏం మనసుకు ఉండవు, కానీ నమస్తే పెట్టినప్పుడు మాత్రము పేర్లు మనసుకు వస్తాయి. మీరు ఈ స్కూల్కి ఎంతో వచ్చి ఇటు కూర్చొని ఉన్నారంటే అది గవర్నమెంట్. మేము గవర్నమెంట్ వలన ఇంతటి వాళ్ళైనాం. ఈ గవర్నమెంట్ వల్లనే అంటే మాకు జీతం ఇస్తూ ఉంది. ఆ జీతం వల్ల మేము బాగా చదువుకొని, అంటే మా అబ్బాయిలు అందరూ చదివినారంటే గవర్నమెంట్ వల్ల. ఇప్పుడు మీరు ఈ స్కూల్కి ఏమిచ్చిందని కాదు, మీరు మీ ఊటుకూరికి స్కూల్కి ఏమి ఇచ్చినారనేదే కావాలా. అంటే మీరు ఈ స్కూల్ ఏమిచ్చింది, మీకు చదువు ఇచ్చింది, మీరు ఆ చదువుకి గురుదర్శనగా ఏమి ఇచ్చినారంటే స్కూల్కి ఏమైనా ఇవ్వాలి. అంటే గురుదర్శన ఏమంటే ఎలాగాని ఒక రూపంలో కాదు, ఎలాగైనా ఏదైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ వరల్డ్ ఆఫ్ ఆల్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, వాళ్ళ భర్తలకి, మళ్ళా భార్యలకి, మళ్ళా 2 రకాలుగా
వేదికపై ఆశీన్ కొంచెం దగ్గర పెట్టు, ఫేస్ దగ్గరగా పెట్టుకోండి. అయిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మేడం నమస్కారాలు. ఫేస్ దగ్గరగా పెట్టుకోండి. ఇంకా నేను కూడా 2008 దాదాపు డిసెంబర్ నెలలోనే ఇక్కడ కంప్యూటర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయినాను. నేను 2008 అంటే వీళ్ళు 10th క్లాస్లో ఉన్నారు. నేను దాదాపు ఇక్కడ 4.5 సంవత్సరాలు కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేశాను. నేను బీఎడ్ అయిన వెంటనే ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. నాకు కూడా ఏం తెలియదు, ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం తెలియదు, ఎలా మా టీచర్స్తో ఎలా మాట్లాడాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఇవేమీ తెలియదు. అలాంటిది ఈ స్కూల్లోనే నేను అన్నీ నేర్చుకోవడం జరిగింది. మరి ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నట్లయితే నేను సిఆర్పిగా ఇక్కడ ఏప్రిల్ 20వ తేదీ అక్కడ సిఆర్పిగా 2013 అనుకుంటా ఇక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ సిఆర్పిగా సోమందేపల్లి మండలంలో జాయిన్ అయ్యడం జరిగింది. దాదాపు 11 సంవత్సరాల నుంచి అక్కడ సిఆర్పిగా పనిచేస్తున్నాను నేను. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఫస్ట్ భయపడినాను, ఎలా పిల్లలతో క్లాసులకి వెళ్ళడం కూడా నాకు రాదు. అలాంటిది పిల్లలతో ఎలా మాట్లాడాలి, పిల్లలకి ఎలా క్లాసులు చెప్పాలి, తర్వాత టీచర్స్తో ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్నాను. తర్వాత సిఆర్పిగా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కూడా భయపడలేదు. ఇప్పుడు నేను ధైర్యంగా వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా ఒకటి ఈ స్కూల్లో నాకు గుర్తొచ్చిందంటే, మా పాప చాలా చిన్న పాప పెరిగిందంటే కూడా ఈ స్కూల్లోనే. ఇంకా మీ గురించి చెప్పాలంటే మీరంతా కూడా 2008, 2009 బ్యాచ్ వాళ్ళు కదా. కానీ నాకు మాత్రము ఎప్పుడు మా పిల్లలుగానే మీరు. ఎందుకంటే మేము దాదాపు ఈ ఊరికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు శివన్న సార్ ట్యూషన్స్ పెట్టుకునేవారు. దాదాపు అందరూ కూడా ట్యూషన్స్కి వచ్చేవారు. స్కూల్లో కింద నాకు ట్యూషన్లోనే మీతో అనుబంధం పెరిగింది అనుకుంటాను. మా పిల్లలు కూడా మీ దగ్గర పెరిగినారు, మీతో పాటు పెరిగినారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడ మీకు ఎవరైనా ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లలకి ఎవరికైనా మ్యారేజ్ అయిందంటే ఇట్లా పెళ్ళికి పోయామంటే మా పిల్లలు ఎవరికమ్మా అని అడుగుతారు. ఫస్ట్ అన్నక అక్కక అంటే మా పిల్లలకు కూడా మీరు ఇంట్లో అక్క అన్నతో సమానము. మరి ఇంకా చెప్పాలంటే నాకు కూడా స్టేజ్ ఫియర్ ఉంది. సార్ ఉన్నారు కాబట్టి పిల్లల్ని మంచి స్థాయికి తీసుకొని పోండి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో స్థిరపడ్డారు. ఇంకా పిల్లలు చదివే వాళ్ళు ఉన్నారు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎందుకంటే మనం సంపాదించే కోట్లు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటాయో లేదో మనం చెప్పలేము. ఎందుకంటే మంచి పిల్లలైతే దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించగలుగుతారు. కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి ఆ కోట్లు కూడా ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు. కానీ మనం పిల్లలకి ఇవ్వవలసింది ఎడ్యుకేషన్. మనం కష్టపడినా పర్లేదు, మన పిల్లలు మంచి స్థాయిలో ఉండేటట్లా చూడండి. ఎవరికైనా నేను ఇదే చెప్పేది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, మా పిల్లలు మా కింద మంచి స్థాయికి వెళ్ళాలి. నిజమా కాదా? కదా. మరి ఇందులో ఫస్ట్ మీరు ఎవరు అమ్మాయిలు నేను చెప్పేది. ఎందుకంటే అబ్బాయిలు బయట పాపం బిజీ లైఫ్ కదా, ఎప్పుడో పొద్దున్నే పోతారో ఎప్పుడో నైట్కి వస్తారు. కానీ అమ్మాయిలు వర్క్ చేస్తుంటారు, కానీ పిల్లల్ని చూసుకునే బాధ్యత ఎక్కువ తండ్రి కింద తల్లికే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి. మరి ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. శ్రీ మనోజ్ సార్ గారికి మరియు వేదిక నా జట్టులో పనిచేసిన మా టీచర్లు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. మేము ఎక్కడో ఉన్నా కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు
మీకు మరొకసారి థ్యాంక్స్. ఊటుకూరు స్పెషల్, మన పల్లిమండలంలో స్పెషల్ ప్లేస్ ఇది. ఎందుకంటే సంగమేశ్వర టెంపుల్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు సంగమేశ్వర టెంపుల్ గురించి. ప్రతి ఒక్కరు సంగమేశ్వర టెంపుల్ పోవాలనుకుంటారు. సో అందువల్ల ఈ పాఠశాల కూడా అంతే వృద్ధిలోకి వస్తుంది. మీరు మర్చిపోకుండా మీరు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక వందనాలు. ఇక్కడ వెంకటరామరెడ్డి సార్ గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆ పీరియడ్లో నేను రికార్డ్ స్టూడెంట్గా వచ్చాను ఈ స్కూల్కు 2007లో. 2012 వరకు ఉన్నాను. సార్ గారు పనిచేయాలంటే చాలామంది భయపడేవాళ్ళు. నాకు అట్లా అనిపించింది. కానీ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే మన నారా సార్ కానీ, రామకృష్ణ సార్ కానీ, గిరి సార్ కానీ, లలితా మేడం కానీ, శ్రీకుల్ శెట్టి గారి వాళ్ళ సహకారంతో నేను గోవిందరాజు దిగ్విజయంగా 5 ఏళ్ళు పనిచేశాను. ఈ పాఠశాల అంటే ఇప్పటికీ నేను తలుచుకుంటుంటాను. ఇప్పటికీ టౌన్లో ఎవరన్నా మన పిల్లలు చాలా మంచి సార్. మాకు వెంకటరామ సార్ పీఠలో ఎట్లా ఉందో అలా నడుస్తాం సార్. సో ఇది ఒక నిదర్శనం. ఇలా జరగడానికంటే అలాంటి ప్రధానోపాధ్యాయులు ఉండడం వల్లనే, మనోజ్ సార్ గారు ఉండడం వల్లనే ఇట్లా ప్రోగ్రాం కూడా జరుగుతాయని నేను ఆశిస్తాను. మనోజ్ సార్ గారు మా గురువు గారైన శ్రీ రఘుప్రసాద్ గారు వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. వాళ్ళ జతలో సారు పనిచేశారు. అప్పుడు రఘుప్రసాద్ గారు మన మనోజ్ సార్ గురించి నాకు చెప్పేవారు, సార్ మంచి టీచరు, మంచి మ్యాథ్స్ టీచరు, బాగా శ్రీవరంలో మేము కలిసి పనిచేస్తున్నాము అని మనోజ్ సార్ గురించి అప్పుడే నాకు పరిచయం అయింది. సో వాళ్ళకు కూడా ప్రత్యేక వందనాలు సార్. సో నేను ఈ స్కూల్లో టూర్లు చాలా మంది పోయినాను. ఏ స్కూల్లో కూడా బూదులకి పోయినాను. బూదులో ఒకసారి వెళ్ళాను. ఈ స్కూల్లో కంటిన్యూగా ఇప్పుడున్న బ్యాచ్ మన వేదిక నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు టీచర్లు అందరూ మంచి కలిసిమెలిసి ప్రతి ప్రోగ్రామ్ను కూడా సక్సెస్గా నడిపేవాళ్ళు. అంటే వాళ్ళలో కఠిన నిబంధన, శిక్షణ అన్నీ కూడా ఒకరికొకరు ఇది లేకుండా అంతా కలిసిమెలిసి ఉండి ప్రోగ్రామ్ కోరుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు ఈరోజు కూడా మంచి స్థాయికి, వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి వెళ్ళారు. అది కలిసినప్పుడు తెలుస్తూ ఉంటుంది మీకు. ఇంకోటి ఏమంటే ఇక్కడి నుంచి నేను మరీ సంతేపికి పోయాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండదు. మరి బూదికి పోయాను. బూదిలో కూడా సేమ్ ఈ బూదిలి ఊటుకూరు స్కూల్ ఎట్లా ఉందో ఆ స్కూల్ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏం టూర్లు వేస్తుందో అక్కడ కూడా అలాగే వేసేవాళ్ళు. సో ఇవన్నీ గత జనంలో మనం మంచి చేసుకుంటే ఇట్లాంటి ప్లేసులు దొరుకుతాయని నేను అనుకుంటానని భావిస్తాను. సో ఈ పాఠశాలలో పాటు చేయడము నేను ఒక అదృష్టంగా భావిస్తాను. సో మీ అందరికీ థ్యాంక్స్. సో మళ్ళీ నేను మనోజ్ సార్ వచ్చిన తర్వాత రావాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ మా మిత్రుడు వచ్చేసారు కాబట్టి ప్రస్తుతం 10 జిల్లా పరిషత్లో పనిచేస్తున్నాను. సో మీ జాకీర్ హుస్సేన్ ఆ రోజు 10th క్లాస్లో ఎట్లా ఉన్నాడో ఈరోజు కూడా అదే సిస్టంలో ఉన్నాడు. ఎట్లా అంటారు, టౌన్లో కానీ వాళ్ళ టీవీఎస్ కంపెనీలో మేనేజర్ స్థాయికి వెళ్ళాను. సో అక్కడ చూశాను వాళ్ళందరూ ఎంత కంట్రోల్ పెట్టుకున్నారంటే కనుచూపులో పెట్టుకునేశాడు. సో అది ఎలా వచ్చిందంటే ఇగో వేదిక నిర్వహించిన గురువులు వచ్చింది జాకీర్ హుస్సేన్. సో నీ కళ్ళెదురు చూశానండి, నాకు చాలా సంతోషమైంది. సో నరసింహమూర్తి సాఫ్ట్వేర్గా పనిచేస్తాను, అది సంతోషమైపోయింది. మిగతా వాళ్ళు నిర్మల అమ్మాయి చెప్పింది, నిర్మల ప్రస్తుతం చిక్బళాపూర్ సత్సాయి హాస్పిటల్లో పనిచేస్తున్నట్టే చాలా సంతోషము. ఎందుకంటే ఆ అమ్మాయికి సేవాభావము ఇప్పటి నుంచే దొరికిందంటే అది ఆషామాషి కాదు. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేయాలని కూడా మనలో కృషి ఉండాలి. దాని వెనక ఉన్నారు వేదిక నుంచి గురువులు ఉన్నారు. ఆ గురువుల్ని కానీ ఈ పాఠశాలని కానీ జీవితంలో మర్చిపోకూడదు. సో ఆ అమ్మాయికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మీరు మీ పిల్లల్ని బాగా చదివించి మీకంటే మంచి స్థాయికి తీసుకెళ్తారని మీకు పదే కోరుకుంటూ మనందరి స్టాఫ్ని అంటున్నారు. సార్ మీరే చెప్పండి సార్, యారో చెప్తే యారో పిలుస్తామో సార్, డేట్ కూడా మీరే ఫిక్స్ చేయండి సార్. కార్తీక మాసం వచ్చిందంటే గురువారం సార్ ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా సంగమేశ్వర టెంపుల్కి పోయి రావాల్సిందే.
గుర్తు చేయడం కాదు, పోయిరమ్మంటారు సార్. అవును సార్, మధ్యాహ్నం వచ్చినాము. మీ ఊరికి రావడం కూడా నేను నడుచుకుంటూ వచ్చిన ఉద్యోగానికి జాయిన్ అయ్యేటప్పుడు కాదు. ఇంకా నారాజ్ సార్ విషయానికి పోతే, ఉద్యోగం వచ్చిన తర్వాత సర్వీస్ రిజిస్టర్ కంపల్సరీ ఓపెన్ చేయాలి. మీకు ఎట్లయితే జాయిన్ చేసుకొని ఈసీలు స్టడీలు ఎట్లా ఇస్తామో అట్లా అనుకుంటారు. ఆ ఓపెన్ చేసింది నారాజ్ సార్ మాకు. సార్ గుర్తుందా సార్? మా గురువు గారు ఎస్ఆర్ కూడా సార్ గుర్తు ఓపెన్ చేయడం అండి. ఇంకా నారాజ్ సార్ వచ్చిన విషయానికి వస్తే చాలా విషయాలు నాకు వర్క్ నేర్పడం కానీ చెప్పడం కానీ సార్ ద్వారా చాలా నేర్చుకున్నా. తర్వాత వచ్చేసి గిరి సారు లెక్కల టీచర్ సార్ కూడా చాలా మంచి సారు. చాలా విషయాలు బాబు అమ్మకి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే అడుగుతా అంటే సార్ సలహాలు చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా త్రివిక్రమ్ చెట్టి సారు, ఇంకా సారు మేము మా ఏరియాలో ఒకే ఏరియాలో ఆర్టిస్ట్లో ఉంటుంది. ఇంకా సార్ కూడా చాలా విషయాలు తెలియజేశారు, తెలుసుకోవడం జరిగింది. ఇంకా లలిత మేడము ఎప్పుడు తర్వాత రామకృష్ణ సారు పిఈటి సారు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మడక్షీరా నుంచి నేను అప్ అండ్ డౌన్ చేస్తాను. తర్వాత సార్ ఉండి దగ్గరుండి నాకు రూమ్ చేపించి సొంతం అన్నలాగా నన్ను చూసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ సార్. అలాగే నాగేశం సారు, ఇద్దరు బండ్లో వచ్చేవాళ్ళము. ఇంకా మా అక్కన్న సీనియరు, చాలా విషయాలు వర్క్ పరంగా చెప్పేవారు, సలహాలు ఇచ్చేవారు. ఇప్పటికీ అడుగుతున్నాం, ఇప్పటికీ చెప్తున్నారు, ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నాం. థ్యాంక్ యూనా. ఇంకా కవిత మేడం వచ్చేసి కంప్యూటర్ ఫ్యాకల్టీగా ఉండడం జరిగింది. ఇంకా మేడం వాళ్ళ పాపని ఎత్తుకొని ఇప్పటికీ మేడం అదేనా మేడం మేడం పాప అన్నట్టు బాగుంది సార్. ఇంకా శివన్న సార్ అలా ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి పక్క స్కూల్లో కాబట్టి కలుస్తా అంటే మాట్లాడుతూ జరగడం జరిగింది. వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా గురుగారికి మరి ధన్యవాదాలు. సరే, మీ విషయానికి వస్తే ఇంకా మీరు సెకండ్ బ్యాచ్ మాకు 10th క్లాస్. 7, 8 ఫస్ట్ బ్యాచ్, 8, 9 మీ సెకండ్ బ్యాచ్. సో మీరు మమ్మల్ని పిలిచడం చాలా ఆనందంగా ఉంది, గుర్తు పెట్టుకొని పిలిచడం. సరే, మీరు కూడా చాలా ఒక పెద్ద స్థాయిలోనే ఉన్నారు, బాగానే చదువుకున్నారు, బాగానే సెటిల్ అయినారు. ఇంకా బాగా మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఆశిస్తున్నా. ఇక్కడ ఉండే దాంట్లో కొంతమంది జాకీయులు, ఇంకా నరసింహమూర్తి, సందీప్ పొద్దున్న సాయంత్రం నాకు అటెండెన్స్ చేస్తాడు కార్పొరేటర్. అంటే నేను కూడా లేబాక్స్లో ఆఫీస్లో పనిచేస్తాను కాబట్టి నాకు ఎదురు చదువుతాను. ఇంకా కొంతమంది నాకు కనిపిస్తారు, మిగతా వాళ్ళు ఇంకే మీ బిజీ షెడ్యూల్లో మీరు బిజీ అయిపోయినారు. ఇంకా మీరు బాగా ఎదగాలని కోరుకుంటూ, మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటూ, మీ పిల్లల్ని బాగా చదివించుకుంటూ, అన్ని విధాలుగా దేవుడు మీకు ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. నేను కూడా మీలో ఎవరికైనా ఏమైనా తిట్టినా కొట్టినా ఏమనుకోద్దండి, మామూలుగా ఉంటాయి. మీకోసమే చెప్పింటాం అంతేగాని మా స్వార్థం అయితే ఏది ఉండదు. సార్, అందరికీ థ్యాంక్ యూ. మరి పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ, మా సారాన్ని కలిపినందుకు ప్రత్యేక మీకు ధన్యవాదాలు. మీ టీంకి, మీ టీం హెడ్కి సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే సార్ గారికి, మరి వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే పెద్దలు నాకన్నా పెద్దవాళ్ళందరూ కూడాను, వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన విద్యార్థి మిత్రులందరికీ శుభాశీస్సులు. 2008-9 బ్యాచ్ గుర్రాజరావు సార్ వాళ్ళు చివరి బ్యాచ్, సార్ వాళ్ళు చివరి బ్యాచ్. నేను 2002 జనవరి 19th బీచ్ గానిపల్లి హై స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను ఒక సెకండరీ గ్రేడ్ టీచర్గా. అప్పుడు హై స్కూల్ సెక్షన్ అంతా కూడా మేమే చెప్పాల్సింది. అంటే 10th వరకు ఇంగ్లీషు నేను చెప్పేవాడిని. సారు ఇక్కడ ప్రమోషన్ మీద వచ్చిన తర్వాత దాదాపు ఒక 3 నెలలు 4 నెలల పాటు ఆలస్యంగా వచ్చారు కొన్ని కారణాల వల్ల. అప్పుడు సారు ఎప్పుడు మాట్లాడినా కూడా శివన్న పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 21 ఇలా చెప్పేవాడు. ఎందుకంటే కవిత మేడం ఇంతకు చెప్పినట్టుగా దాదాపు 16 సంవత్సరాల పాటు మరి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మరి కవిత మేడం తో పాటు నేను మిమ్మల్ని
అంటే దాదాపు 16 బ్యాచ్లు నేను 10th క్లాస్ బయటకు వెళ్ళడానికి మరి అంటే ఉత్తీర్ణత సాధించడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మరి నేను కూడా భాగస్వామిని అయినానని నేను గర్వంగా చెప్పుకోగలను ఆ విషయంలో. దాదాపు 16 సంవత్సరాలు నేను చేశాను. అంటే బీచ్గానిపల్లి, ఊటుకూరు ఈ 2 స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా 10th క్లాస్ బ్యాచ్లతో అనుబంధం ఉంది. మరి జూలుకుట్టుకు వెళ్ళిన తర్వాత ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఎంగేజ్ చేసి దాదాపు ఒక 6 years నుంచి నేను వాటికి దూరం అంటే మళ్ళీ మా బిజీ కావడం వల్ల క్లాసులు అయితే తీసుకోవడం లేదు. మరి ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే మా కవిత మేడం ఇందాక చెప్పారు. నేను వాస్తవానికి ఎందుకు రాలేదంటే మేడం మాట్లాడేది చూడాలని అక్కడ వేసుకొని కూర్చున్నాను, నేను చైర్ వేసుకొని. అప్పటికి చెప్పారు వీళ్ళు మళ్ళీ నిదానం వస్తానులే అని. మేడం అన్నారు, సార్ ఉన్నారు కాబట్టి నేను భయపడుతున్నాను అని. కరెక్ట్, వాస్తవానికి మేడం నేను లేనప్పుడు చక్కగా మాట్లాడుతుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పాఠశాల నుంచి వచ్చింది సార్. మా గురువులు అంటే పెద్దలు, నేను ఒక్కొక్కరి గురించి తర్వాత చెప్తాను. నేను సార్ వాళ్ళ దగ్గర ఉన్న మొట్టమొదటిసారిగా తను B.Ed అయిపోయిన వెంటనే మరి కంప్యూటర్ ఫ్యాకల్టీగా ఇక్కడ 4.5 సంవత్సరాలు ఇక్కడ జాయిన్ అయిన తను December 1వ తారీఖు శ్రీ గిరిధర్ సార్ గారు ఆ రోజు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. 2008 December 1వ తారీఖున తను ఇక్కడ కంప్యూటర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయింది. ఆ రోజు పెద్దలందరూ కూడాను మరి మా మేడంని చక్కగా చూసుకున్నారు. మరి తనకు కావాల్సినటువంటి ఓనమాలు, ఎందుకంటే సొసైటీలోకి వెళ్ళడానికి మరి పిల్లల్ని ఎలా ఫేస్ చేయాలి, మరి అందరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి అంశాలన్నీ కూడాను మేడం గారు ఇక్కడ నేర్చుకున్నారు, ఇక్కడ ఓనమాలు నేర్చుకున్నారు. అందుకే ఈ పాఠశాలకి, ఈ స్టాఫ్కి ప్రత్యేకంగా మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి రెండవ అంశం, నేను ఈ పాఠశాల పూర్వపు విద్యార్థిని. మేడం చెప్పింది 21 సంవత్సరాలు ఈ ఊరికి వచ్చి మేమని. వాస్తవానికి నా బాల్యం అంతా ఇక్కడే. నేను చదువుకున్న పాఠశాల ఇది. 1990-91 బ్యాచ్ నాది, 1991 బ్యాచ్ నాది. 17 మంది మాత్రమే మేము ఉండేవాళ్ళు. ఈరోజు ఒక్కరు లేరు, 16 మంది మాత్రమే ఉన్నాం ఇప్పుడు. అంటే 2021 సంవత్సరంలో మేము గెట్ టుగెదర్ పెట్టినప్పుడు మేము ఆహ్వానించాము ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని. మరి అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఆ రోజు రాలేదు. మేము ఇదే రూమ్లో తక్కువ స్ట్రెంత్ కాబట్టి ఈ రూమ్లో పెట్టుకున్నాం మేము. ఎందుకు చెప్తున్నానంటే మనోజ్ ఆరాధ్య సార్ చాలా ఇష్టపడే వ్యక్తి, నేను ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, పాఠశాలకు ఏం చేయాలని ఆలోచించే వ్యక్తి. వచ్చినటువంటి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కొని వాళ్ళ బాగోగులు విచారించి, ఎందుకంటే రిసీవింగ్ నేచర్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. అక్కడి నుంచి 4 ఓల్డ్ స్టూడెంట్స్ వస్తున్నారంటే ఈ పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు వస్తున్నారు, ఏ అవసరంతో వస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని లోపలికి ఆహ్వానించి మాట్లాడి ఇంప్రెస్ చేసి పంపించేటువంటి మంచి గుణం కలిగినటువంటి ప్రధానోపాధ్యాయులు ఈరోజు మన పాఠశాలకు వచ్చారు సార్. రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఏ కార్యక్రమం అన్నా కానీ సార్ వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడంతో పాటు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి గైడెన్స్ కూడా ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆ స్థానం అనేటువంటి గొప్పది, ఆ గొప్ప స్థానం తను ఉన్నారు కాబట్టి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పాత విద్యార్థి కూడాను ఈరోజు మంచి ప్రధానోపాధ్యాయులు ఉన్న సమయంలో మేము గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయేటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మా మార్గదర్శి శ్రీ గుర్రాజరావు సార్ గారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్లో నేను మొట్టమొదటిసారిగా శ్రీ జాబేద్ సార్ గారి చేతుల మీద సభ్యత్వం తీసుకున్న తర్వాత మార్గదర్శి మాకు ప్రతి విషయంలో కూడాను పెద్ద దిక్కు లాంటి వాడు మాకు స్వామి. ఏపీటీఎఫ్ అంటే ఆ సార్ నుంచినే మేమందరం సంఘంలో ఉన్నాము, ఈరోజు కూడా ముందుకు వెళ్తున్నాం సార్. మీకు మరోసారి పాదాభివందనం సార్ గుర్రాజరావు సార్, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా తర్వాత ఆ రోజు ఉన్నటువంటి మరి మల్లాపల్లికి వెళ్ళారు మళ్ళీ ప్రధాన ఉపాధ్యాయులుగా స్వామి నాగరాజ్ సార్ గారు. సార్ కూడా సీనియర్, మరి చక్కగా బాగా నవ్విస్తూ అందరినీ కూడా కలుపుకొని వెళ్ళినటువంటి వ్యక్తి సార్. పి నరసాపురం నుంచి శ్రీ గిరిధర్ సార్ అప్పుడు ఇక్కడికి వచ్చారు, పి నరసాపురం నుంచి వచ్చారు సార్. సార్ కూడా చాలా మంచి వ్యక్తి. సార్కి ఈ మధ్య కాలంలో చెట్టి సార్ బీచ్గానిపల్లి హై స్కూల్కి వెళ్ళాం మేము సభ్యత్వంలో భాగంగా. సార్ని చూసిన వెంటనే ఒకటే చెప్పాను, సార్ నాకు మిమ్మల్ని చూసిన వెంటనే గుర్రాజరావు గారు, మీ స్టాఫ్ రూమ్, మన స్టాఫ్ అందరినీ కూడా నాకు గుర్తుకొస్తుందని సార్తో నేను షేర్ చేసుకున్నాను. మరి తర్వాత ఇక్కడి నుంచి కొండూరుకి వెళ్ళారు లలితం మేడం గారు కూడా మనతో మరి మీతో కానీ చక్కటి విద్యా విధానాన్ని మీకు అందించారు. మరి తర్వాత వచ్చేసి రామకృష్ణ సార్ పీటీ సార్, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ బ్యాడ్మింటన్ ఇక్కడే కోర్టు మీకు గుర్తుందో లేదో, బ్యాడ్మింటన్ కోర్టు ఎప్పుడు కూడా గేమ్స్ ఆడించేవాడు. అంతేకాదు మీకు సోషల్ కూడా 6th 7th సార్ అప్పుడప్పుడు సోషల్ కూడా చెప్పేది వారు నేను గమనించినాను. తర్వాత నాగేశం సార్ పెద్ద సారు, గోవిందరాజ్ సార్ ఈ ఊరికి వచ్చినప్పుడు మా మిత్రులు స్వర్గస్థులు శ్రీ నాగరాజ్ సార్ గారు మా మిత్రులు ఫోన్ చేసి చెప్పాడు,
శివన్న నాకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి శ్రీ గోవిందరాజులు మీ స్కూల్లో ఈరోజు జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి జిల్లేడుకుంట నాగరాజ్ సార్ ఆ రోజు చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఆత్మీయ బంధం అలాగే ఉంది. మరి 2009లో నేను ఈ ప్రాథమిక పాఠశాలకు వచ్చినప్పుడు సార్లందరూ కూడాను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఎక్కడికి వెళ్ళినా కూడాను వారందరితో కూడాను అవినాభావ సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాము. మీ యొక్క ఆశీస్సులు పిల్లలకు కావాలి, మరి మాకు కూడా కావాలి సార్. మరి మీ బ్యాచ్ చాలా మంచి పిల్లల బ్యాచ్. మేము ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఒకటే, మా మేడం పదే చెప్తుంటుంది, ఎప్పుడైనా కాస్త పెందలాడే వచ్చినప్పుడు నేను బండిలో లేనప్పుడు ఈరోజు నేను ఎవరి బండిలో వచ్చినాను తెలుసా అంటుంది. అది ఒక పజిల్ నాకు, ఎవరి బండిలో వచ్చినాను అంటే మన మూర్తి ఉండలేదా, మన స్టూడెంట్ ఉండలేదా, వాళ్ళ బండిలో వచ్చినాను అంటుంది. ఏదైనా బస్సులో పోతున్నప్పుడు నాకు ఈరోజు ఎవరు సీట్ ఇచ్చిరో తెలుసా అంటుంది. ఎంత గర్వంగా ఫీల్ అవుతామంటే మేడం కానీ పిల్లలు కానీ మా పిల్లలు కానీ, అమ్మ చెప్పింది ఇందాక అన్నయ్య వెళ్దా అక్క వెళ్దా, నిజమే. ఒక్క నా గృహప్రవేశం జరిగిన రోజు జరిగిన పెళ్ళికి తప్పిస్తే అన్ని పెళ్ళిళ్ళకి కూడా నేను వెళ్ళాను. ఎవరైనా మా ఇంట్లో కార్డు ఇచ్చినారంటే నేను ఎదురుగా పెట్టుకుంటాను మా పిల్లల పెళ్ళి అని. వాళ్ళ కార్డు ఎదురుగా పెట్టుకొని చూసుకొని మేమిద్దరం వెళ్తూ ఉంటాం. మా పిల్లలు మా దగ్గర చదువుకున్న పిల్లలు కాకుండా చిన్నప్పటి నుంచి మేము చూసిన పిల్లలు, మా పిల్లలు అనేటువంటి భావన ఉంది. మీ అందరూ చక్కగా ఎదగాలి. ఇప్పటికే అందరూ బాగా స్థిరపడ్డారనే విషయం నాకు తెలుసు. బాగా చదువుకున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు బ్యాచ్కి. మా మేడం గారు కానీ సార్ వాళ్ళందరూ చెప్పినట్టుగా మీ బాధ్యత ఇప్పుడు మీ పిల్లల్ని బాగా చదివించడం, మీ పిల్లల్ని బాగా చదివించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తర్వాత వచ్చేసి చక్కటి రంగాలను ఎంచుకోండి, అభివృద్ధి ఏ విధంగా సాధించాలనే అంశం మీ అందరికీ తెలుసు. తర్వాత జాకీర్ గురించి సారోలు చెప్పారు, మూర్తి గురించి సారోలు చెప్పారు. నిజమే, వాడు ఎస్పీఎల్ అప్పుడు. నిజం అంటే ఎస్పీఎల్ కొంతమంది పేర్లు ఎస్పీఎల్ అలాగే నిలబడిపోతాయి. ఇప్పుడు రాము కానీ ఈ జాకీర్ కానీ ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్గా ఉన్నా కూడాను అందరూ బాగా కలిసి ఉండేవాళ్ళు, చాలా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ కూడాను. వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందము. ఈ రోజు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యమైనందుకు మీ అందరికీ కూడా ఈ బ్యాచ్ వాళ్ళకి, మరి ఎవరైతే 2009 బ్యాచ్ వాళ్ళందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా స్కూళ్ళలో పనిచేసేటప్పుడు ఊట్కూరు గురించి విన్నాను. మంచి పిల్లలు ఉన్నారు, చాలా డిసిప్లిన్డే. ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక చక్కగా పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటిది నిజంగా వారి యొక్క ఆశీస్సులన్నీ కూడా మీకు మీ అబ్బాయి అమ్మాయి రూపంలో అందించింది ఖచ్చితంగా. అది తెలుసు, ఆ విషయం నాకు ఆ విషయం తెలుసు. మరి ఎట్లా వాళ్ళిద్దరు బాధ్యతలు మీకు తప్పినాయి కాబట్టి కనీసం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొకసారి పిల్లల్ని దగ్గర పిలుచుకుని మీరు ట్యూషన్ స్టార్ట్ చేస్తే, నేను ఇంకో 3 ఏళ్ళు ఉంటాను సార్, 3 to 4 years ఈ స్కూల్లో, తర్వాత వేరే స్కూల్కి వెళ్తాను. ఈ 3 to 4 years మంచి పిల్లలు నేను చూసేటువంటి అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఈ సభకు కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ ట్రై చేయండి. మా అబ్బాయి ఇప్పుడే బీటెక్ పూర్తి అయిపోయింది, మొన్ననే హైదరాబాద్లో బీటెక్ పూర్తయింది, జాబ్లో జాయిన్ అయినాడు. మీరు మీ చెల్లెలి మీ పాప అని చెప్పుకునేటువంటి పాప MBBS సాధించి ఇప్పుడు కర్నూలులో చదువుతుంది, సాయి దీపిక. ఎందుకంటే మీ దగ్గర ఉన్న పిల్లలు సాయంత్రం కానీ పొద్దున కానీ వాళ్ళు బుక్కులు తీసుకుని కూర్చున్నారంటే మీతో పాటు కూర్చునే వాళ్ళు, మీరు అందించినటువంటి ప్రేమ అభిమానాలు. మరి సార్ చెప్పారు, సార్ అడిగారు ఒకటి, ఆ విషయం నేను సార్తో మనం ప్రత్యేకంగా మాట్లాడతాను సార్, ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. రిజల్ట్ విషయంలో మీకు ఖచ్చితంగా నా యొక్క సహకారాలు ఉంటాయి. జనరేషన్స్ మారుతూ ఉన్నాయి సార్, మీకు తెలియదేం కాదు, జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం వేరు, ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం వేరు. మరి ఆ విషయం మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రాంకి వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ మరొకసారి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. టైం అయిపోయింది, పిల్లలు ఇంటికి వెళ్ళాలంటున్నారు పాపం. ఈ గ్రూప్ ఫోటో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం సార్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः.
श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి
all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా అంతకన్నా గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా నీలాగా ఊరొకరుంటే నీతికి పతనం లేదింకా నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా
జాతి వేగు చుక్కలమ్మ, ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ. పిల్లల పాలిట కంసుల నడచిన మోహన వంశివి నీవంట. జాతిని ముందుకు తీసుకుపోయే బాటగా మారితే చాలంట. ఎంత మంచి వాడవయ్య చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. విద్యార్థుల కళ్ళలోనే భారత